హలో మిత్రులారా! ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక అమ్మ అనాథ బిడ్డను తెచ్చుకొని ఎలా పెంచుకుంటుంది. పెంచుకొని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. తర్వాత కొడుకు అమ్మ గురించి ఏం చేస్తాడు? అమ్మ మీద కోపంతో పగబడతాడా? లేదా ప్రేమగా చూసుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకుందాం. స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి? ఒక అమ్మ అనాథ బిడ్డను తెచ్చుకుంటుంది. ఆల్రెడీ ఆమెకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మొదటివాడు కొడుకు కావాలని ప్రేమతో ఆ ఇద్దరు కూతుర్ల కన్నా పెద్దవాడైన అనాథ బిడ్డని, కొడుకుని తెచ్చుకుంటుంది. వాడికి ఊహ తెలిసినప్పుడే తెచ్చుకుంటుంది. చాలా బాగా ప్రేమగా పెంచుకుంటుంది. చదివిస్తుంది. వాడు కూడా చెల్లెల్ని బాగా చూసుకుంటూ చదువుకుంటాడు. అలా చదువుతూ పెద్దవాడవుతాడు. చాలా డిగ్రీలు చేశాడు. కానీ జాబ్ లేదు. ఇంట్లో ఖాళీగా ఉంటాడు. వీడియో కాలింగ్, చాటింగ్, ఫోన్స్ మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ చేస్తాడు. కానీ జాబ్ అయితే చేయడు. ఎప్పటిదాకా ఇలా ఉంటావు? జాబ్ చేయొచ్చు కదా! అన్నా కూడా వినిపించుకోడు. చేస్తా మమ్మీ, చేస్తా నాన్న అంటాడు కానీ చేయడు. చెల్లి వాళ్ళకి చాక్లెట్ కొనివ్వటానికి కూడా వాడి దగ్గర డబ్బులు లేవు. ఇంకా చెల్లెల్ని పట్టించుకోవటం కూడా మానేశాడు. అలాంటి వాడికి ఒక అమ్మాయి పరిచయమైంది. రోజు చాట్ చేస్తాడు, కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నారంటే, జాబ్ గురించి మాట్లాడుతున్నాం మమ్మీ అంటాడు. సరే అని సైలెంట్‌గా ఉంటారు. వాడు ఒకరోజు రూ. 5,000 తెచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. ఎక్కడివి ఇవి అని అడిగితే, ఒక అంకుల్ రోడ్డు మీద 5,00,000 పోగొట్టుకున్నాడు. ఆ బ్యాగ్ నాకు దొరికింది. నేను ఆ అంకుల్‌కి తిరిగి ఇచ్చేసాను. నాకు 5,000 ఇచ్చాడు. అవే మమ్మీ ఇవి అని చెప్తాడు. వాళ్ళ అమ్మ నమ్మదు. అనుమానిస్తుంది. నిజం చెప్పు అంటుంది. నిజం మమ్మీ అని చెప్తాడు. డౌట్‌గానే సరే అంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలతో మాట్లాడటం ఎక్కువ చేశాడు. చాలా మంది అమ్మాయిలతో మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతూ ఉంటే అనుమానిస్తారు. నువ్వు ఇదేనా? ఏ పని చేయవా? ఇంట్లోనే ఖాళీగా ఉంటావా? అంటూ ఉంటారు. చేస్తాను. జాబ్ చేస్తాను. మంచిగా చూసుకుంటాను మిమ్మల్ని అని అంటారు. మాకు వచ్చే 10,000 నాకో 10, మీ నాన్నకొక 10, 20,000తో నిన్ను చూసుకుంటూ, మీ చెల్లి వాళ్ళని చదివిస్తూ ఇల్లు ఎంత కష్టంగా నడుస్తుందో తెలుసా? అది నీకు తెలీదా? అంటారు. తెలుసు మమ్మీ. కానీ నేను ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాను. ఒకళ్ళ దగ్గర పని చేయకుండా నా స్వహస్తాలతో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నువ్వు జాబ్ చేయకుండా కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎలా వస్తది? ఎక్స్‌పీరియన్స్ రావాలి కదా! అని అంటారు. లేదు మమ్మీ. నాకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. నేను స్టార్ట్ చేయగలను అంటారు. వాళ్ళు నమ్మరు. నువ్వు ఇలా ఉంటే ఇంట్లో వద్దు. వెళ్ళిపో అని వెళ్ళగొడతారు. చేస్తాను మమ్మీ వెళ్ళగొట్టొద్దు. వెళ్ళగొట్టొద్దని చెప్తున్నా కూడా వెళ్ళగొడతారు. లాస్ట్‌కి వెళ్ళిపోతాడు. అదే 10,000కి వాళ్ళు చేస్తానే ఉంటారు జాబు. అమ్మకి వీడు కాల్ చేయడు. అమ్మ వాడ్ అమ్మేమో వాడికి కాల్ చేయదు. ఇద్దరు బాధపడతా ఉంటారు. నా కొడుకు అంటూ అమ్మ, మా అమ్మ అంటూ కొడుకు. ఇద్దరు బాధపడుతున్నా కూడా ఒక్కసారి కూడా కాల్ కానీ, మెసేజ్ కానీ చేయరు. చేసుకోరు.
కొన్ని రోజుల తర్వాత అమ్మకి సడన్‌గా స్టమక్ పెయిన్ వస్తుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తే క్యాన్సర్ అని చెప్తారు. ఇక నుంచి పని చేయకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఇంట్లోనే ఉండాలి అని అంటారు. కొడుకు అప్పుడు రాలేదు. తర్వాత రోజు వచ్చాడు. సారీ అమ్మ నిన్న రాలేకపోయాను. నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి పని చేసుకో. ఇదిగో నీ వర్క్ ఫ్రమ్ హోమ్ లెటర్ అని చూపిస్తాడు. నేను అడగలేదు కదా! నీకెవరిచ్చారు? నేనెవరికీ రిక్వెస్ట్ పెట్టలేదు కదా! బాగున్నప్పుడు ఎన్నో సార్లు అడిగాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాను ఒక నెల అనేసి. ఎవ్వరు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకెలా ఇచ్చారు? ఏం చేశావని అడిగింది. ఇది మన కంపెనీ అమ్మా. నేను పెట్టిన కంపెనీ. నీకు తెలియదు. అందుకే నీకు ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇస్తుంది. మరి ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదంటే, నువ్వు వర్కు ఇంట్లో చేసుకుంటే నీకు బోర్ కొడుతుంది. ఏదేదో ఆలోచిస్తా ఉంటావు. పిచ్చిదానివైపోతావు. అందుకనే ఇవ్వలేదు. ఆఫీస్‌లో ఉంటే ఎవరో ఒకరు మాట్లాడుతానే ఉంటారు. ఏం ఆలోచన రావు. అందుకనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వలేదు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం ఉంది కాబట్టి లెటర్ తీసుకొచ్చాను. పద. ఇక మన ఇంట్లో ఉంది కానీ, నాతో పాటు ఉంది కానీ, వర్క్ చేసినా చేయకపోయినా నీ సాలరీ నీకే వస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆస్తిపాస్తులు నీవే. నువ్వు పెంచావు కాబట్టి, నువ్వు చదివిచ్చావు కాబట్టి ఇంత వాడినయ్యాను. ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పాడు. సారీరా! నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తప్పు చేశాను అన్నది అమ్మ. తప్పేం లేదమ్మా. నువ్వు ఎల్లగొట్టబట్టే నిన్ను బాగా చూసుకోవాలని ఆలోచిస్తూ నా వర్క్ నేను త్వరగా ఫినిష్ చేశాను. అందుకనే ఇంత త్వరగా సెటిల్ అయ్యాను. కానీ నువ్వు నన్ను రానిస్తావో లేదో అని భయంతో, అనుమానంతో ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతావు కాబట్టి. నా ఆస్తిపాస్తులు వద్దంటావు కాబట్టి. అందుకే నా కంపెనీలో జాబ్ ఇచ్చి నీకు సాలరీ ఇస్తూ నిన్ను బాగా చూసుకుంటున్నా. నిన్ను ఎంప్లాయ్‌గా చూడకుండా ఎండీగా చూస్తున్నారు అందుకే అన్నాడు. సరే అని సంతోషంగా కొడుకు ఇంటికి అమ్మ వెళ్ళింది. సో, అనాథైన ఎవరైనా కొడుకు పని చేయకపోతే ఏం చేస్తాడో, ఏం ఇంట్రెస్ట్ ఉందో ఆలోచించాలి. ఏమి దేంట్లో ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో ప్రతీదీ ఆలోచించండి. అప్పుడు వాడి గురించి అర్థమవుతుంది. పిల్లలు కూడా ఇంట్లో నుంచి అమ్మ వెళ్ళగొడితే, పేరెంట్స్ వెళ్ళగొడితే ఎందుకు వెళ్ళగొట్టారో, ఎంత పరిస్థితుల్లో వెళ్ళగొట్టారు, ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళగొట్టిన ప్రతీదీ మీ మంచి కోసం. దాన్ని అర్థం చేసుకోండి. అంతేకాని పగలు, కోపాలంటూ నాకు ఏం చేయలేదంటూ ఎవరు ఆలోచించవద్దు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌లో ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. రోజు స్టోరీ తప్పకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఇంకా.